నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యోగా ఆంధ్ర, యోగా అయితే కంప్లీట్ అయిపోయింది సార్ ఏపీలో. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటంటారు? అట్లానే చూసుకుంటే నరేంద్ర మోదీ గారు పొగడ్తలతో ముంచెత్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అట్లా? చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసలతో ముంచెత్తడం నరేంద్ర మోడీ గారు ఇది ఫస్ట్ టైం కాదు. లాస్ట్ టైం మనం అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ విషయంలో నా గురువు అని అన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని తాను ఇంప్లిమెంట్ చేసేవాడిని అని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంటే తన గురువుగా, టెక్నాలజీ గురువుగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని భావిస్తూ ఉన్నారు. విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారిని అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి విశ్వగురువు చంద్రబాబు నాయుడు గారిని టెక్నాలజీ గురువు అంటున్నారు ఆయన. ఓకే. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం, దీన్ని సక్సెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రణాళిక కానీ, అమలు చేసినటువంటి తీరు కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆశ్చర్యపోయి ఊహించినటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మీ అనుభవం చాలా బాగా పనికొచ్చింది ఇక్కడ యోగాంధ్ర సక్సెస్కి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇటువైపు చూస్తున్నాయి. 179 దేశాలు ఇటువైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. పగడ్బందీగా చేశారు అని చెప్పి ఆయన ప్రశంసించారు. ఊహించినటువంటి దానికంటే చాలా ఎక్కువ రెట్లు సక్సెస్ కనిపించింది అని చెప్పి ఆయన ప్రశంసించారు. అలాగే లోకేష్ గారిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎందుకంటే ఈ ఏర్పాట్లు యాక్చువల్గా ఏదో ఒక రోజుకి వీళ్ళు పెట్టకున్నారు అని చెప్పేసి అనుకున్నారు నరేంద్ర మోడీ గారు. కానీ ఆయన మీటింగ్లో కూడా చెప్పారు, ఆల్రెడీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద. గత నెల 21వ తారీఖు నుంచి ఇవాళ 21వ తారీఖు వరకు 4 రోజుల పాటు యోగా సన్నాహ కార్యక్రమాలు చేశారు. యోగా ఇన్స్ట్రక్టర్స్ని, యోగా ట్రైనర్స్ని, యోగాలో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేదాన్ని, యోగాలో పాల్గొనాలని అవేర్నెస్ కల్పించడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. యాక్చువల్గా దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది కూడా ఏదో ఓవరాల్గా లెక్క చెప్పడం కాదు. దీనికి ఆల్రెడీ క్యూఆర్ కోడ్ని కూడా ఉపయోగించారు. క్యూఆర్ కోడ్ని కూడా ఉపయోగించి ఎంతమంది వచ్చారు అనేది ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని చాపలు ఇచ్చారు, అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవి. అయితే ఇక్కడ గిన్నీస్ రికార్డ్స్ కూడా సాధించారు. 22 గిన్నీస్ రికార్డ్స్ సాధించారు. ఎందుకనంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది పాల్గొన్నారు ఈ యోగా కార్యక్రమంలో. 1,38,000 సుమారుగా అన్ని కేంద్రాల్లో యోగా కార్యక్రమం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి విశాఖ ఆర్కే బీచ్లో దాదాపు 3 లక్షలకు పైగా పాల్గొన్నారు. 3 లక్షల మంది పైగా పాల్గొన్నారు. 26 కిలోమీటర్ల లెక్కన విశాఖ నుంచి భీమిలి దాకా దాదాపు 26 కిలోమీటర్ల లెక్కన మొత్తం యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది గిన్నీస్ రికార్డు. ఓకే. అక్కడ మహారాష్ట్రలో పూణేలో అనుకుంటా 150,000 మంది ఒకే చోట యోగా చేశారు. దానికంటే మిన్నగా ఇక్కడ 3 లక్షలు పైబడి చేశారు. ఇది గిన్నీస్ రికార్డు. నరేంద్ర మోడీ గారు ఇదంతా చూసిన తర్వాత, ఆ ఏర్పాట్లను చూసిన తర్వాత, ఆ సన్నాహక కార్యక్రమాలు చూసిన తర్వాత ఇలా సక్సెస్ చేస్తారని చెప్పేసి అనుకోలేదనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు. ఓకే. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు శుక్రవారం రోజు వచ్చారు. శుక్రవారం రోజు వచ్చి ఐఎన్ఎస్ డేగా దగ్గర ఉన్నారు. ఎక్కడ తూర్పు నౌకాదళానికి సంబంధించిన కేంద్రం అది, ఐఎన్ఎస్ డేగా అంటారు దాన్ని. సో అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఉదయాన్నే యోగాకు వచ్చి ఆయన కూడా యోగా చేశారు. సో యోగా సంబంధించినటువంటి ప్రాధాన్యత, తర్వాత యోగాకు సంబంధించినటువంటి అవగాహన కల్పించే దాంట్లో సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయిందని చెప్పి చెప్తూ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఇవాళ అని చెప్పి నరేంద్ర మోడీ గారే ప్రస్తావించారు. సో యోగా అనేది ఆరోగ్యం, ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి మైండ్ అలాగే
శరీరాన్ని సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఎస్ సార్. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే జనరల్గా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు. ఎస్. కానీ ఇవాళ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత యోగాకి మద్దతు ఇచ్చారు ఆయన కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యోగా చేయండి, అందరూ యోగా చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత మైండ్ని శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగా ఒక మార్గం అని చెప్పి ఆయన కూడా ఒక ట్వీట్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయన కూడా మద్దతు పలికారు మొట్టమొదటిసారిగా. ఇంతకుముందు ఎప్పుడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి ఆయన మద్దతు పలకల. ఇది సరైనటువంటి స్పిరిట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, అధికారులు అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఒక ప్రభుత్వ కార్యక్రమం అంటే అదేదో ప్రభుత్వంలో ఉండే వాళ్ళదే కాదు, ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ఒక భాగం. సో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగమే. అది వైసీపీ ఎమ్మెల్యేలు అయినా లేకపోతే ఇంకో పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వంలో భాగమే. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు ప్రభుత్వంలో మనం కూడా ఒక భాగము అని. సో ప్రపంచం మొత్తం చూసేలా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కింద మనం చూడొచ్చు దీన్ని. ఓకే. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి యోగా చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది, సూపర్ సక్సెస్ అయింది అని ఈ వర్డ్స్ ఉపయోగించారు. సూపర్ సక్సెస్ అనేటువంటి వర్డ్స్ని ఉపయోగించారు. ఓకే. ఇది బ్రాండ్ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత దీంట్లో ఒక సూచన కూడా చేశారు, యూనివర్సిటీ పెట్టాలి, నేచురోపతి అలాగే యోగాకు సంబంధించినటువంటి కోర్సులు కూడా పెట్టాలి. దీనికి ఒక పరిషత్, ఇప్పుడు ఆధ్యాత్మిక పరిషత్ అనే ఉంటుంది, సనాతన పరిషత్ అని. అలాగే ఈ యోగాకు కూడా ఒక పరిషత్ అనే దాన్ని పెట్టి ఆ పరిషత్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇదేదో ఒక రోజు కార్యక్రమం కాకుండా కంటిన్యూ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతిరోజు జీవితంలో దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా మనకి, ఈ దైనందిన కార్యక్రమాలతో ఇది కూడా ఒకటి ఉండాలి. సో ప్రతిరోజు ఒక గంట యోగా కానీ చేయగలిగితే వయసు మీద పడినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి లాగా, నరేంద్ర మోడీ గారి లాగా చురుగ్గా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆల్మోస్ట్ 60 రీచ్ అవుతున్నారు, ఇంకా రీచ్ అవుతున్నారు. ఆయన కూడా ఇప్పుడు యోగా గురించి పాజిటివ్గా చెబుతున్నారు, యోగా చేయండి. ఆయన కూడా యోగా చేస్తారని చెప్పి అంటున్నారు, మెడిటేషన్ యోగా చేస్తారని అంటున్నారు. కానీ ఒక ఐఏఎస్ ఏమో ఆయన ఆత్మలతో మాట్లాడతారు, ఎక్కువజామున లేచి అని చెప్పి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి ఆత్మలతో మాట్లాడటం అటు కాదు, కానీ మరి ఐఏఎస్ ఎలా చెప్పారో ఏంటో దానికి సంబంధించిన న్యూస్ వచ్చింది. కానీ బట్ కాస్మిక్ రేస్ ఉంటాయి, ఆ కాస్మిక్ రేస్ తోటి అనుసంధానం కావచ్చు. అవునా? యోగా కనుక రెగ్యులర్గా చేసి దాన్ని కనుక సైంటిఫిక్గా చేయగలిగితే కాస్మిక్ రేస్ తోటి మనం కనెక్ట్ కావచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక రకమైనటువంటి మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచనలు, భిన్నమైనటువంటి రీతిలో మనం ట్రావెల్ చేయొచ్చు. అది యోగా సాధకులు చెప్తూ ఉంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి మద్దతు ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ.